యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మారు మనసు పొందుటకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా త్వరపడాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీప దినాలు. ఈ సమీప దినాలన్న మాట తరచుగా అనేకసార్లు విని ఎప్పుడు ఇంకా వస్తుందో తెలియదులే, సమీప అంటున్నారు అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. కేవలం 2 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే దేవుని రాకడ సమయం ఉన్నది. ఈ లోపల ఒకవేళ భయంకరమైన భూకంపాలు వచ్చినా, ఏదైనా ఉగ్రత వచ్చినా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి కనీసం నోరిప్పి ప్రార్థన చేసే పరిస్థితి కూడా ఉంటుందో లేదో తెలియదు. ఎంతమంది భూకంప స్థితిలో చిక్కుకుంటారో కూడా తెలియదు. కాబట్టి సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏసు రక్తంలో పాపలు కడుక్కోవడం. ఏసు రక్తంలో కడుక్కోవటం ఏంటి? రక్తం తీసుకొచ్చి దానిలో పాపలు కట్టడం ఏంటి అని చాలామంది అర్థం కాదు. ఏసు రక్తం పాపలు కడుక్కోవడం అంటే యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలి. ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడని నమ్మాలి. ఎందుకంటే క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు కాబట్టి పాపమును ఆయన క్షమిస్తాడు. అదొకటే కాదు, ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రతి పాపం చిన్నప్పటి నుంచి మీకు తెలిసినప్పటి నుంచి మీకు గుర్తున్న అన్ని పాపాలు, ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని వాటి విడిచిపెట్టే కాదు, వాటి చేసిన వాటి మీద హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. ఎవరిని కొడితే ఆ విషయం అయ్యో నేను ఎందుకు కొట్టినా అని ఆ పశ్చాత్తాపం ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని క్షమిస్తూ ఉంటాడు. దేవుడు క్షమించడం సిద్ధమైన మనస్కరం. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. పరలోకానికి వెళ్ళాలంటే కనుక ఈ లోకంలో పత్యం చేయాలి. ఒక రోగి ఏ విధంగా పత్యం చేస్తాడో ఆ విధంగా పత్యం చేయాలి. వ్యర్థమైన చూడకుండా, ఆపితరమైన చూడకుండా, సినిమా పాటలు వినకుండా, సీరియల్స్, సినిమాలు ఏవి చూడకుండా లోకంలో ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే, అంత పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. లేనిడలా భూలోకం విడిచిపెట్టబడతారు, నిత్య నరకాగ్నికి లోనైపోతారు. పర్టికులర్గా తీసుకెళ్ళి దేవుడు ఇలా నరకంలో లేరు, కానీ నరకమే లాక్కుంటుంది మనుషుల్ని, పాపులందరినీ లాక్కుంటుంది నరకం లోపలికి. అది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ అంటే ఆ బ్లాక్ హోల్ అనేది ఏం చేస్తుందంటే భూమి మీద ఏది ఉన్నా సరే మొత్తం లోపల లాక్కుంటుంది. అదే బ్లాక్ హోల్. ఈ మధ్య బ్లాక్ హోల్ గురించి ఎక్కువ సైంటిస్టులు కూడా మాట్లాడతారు. స్టీఫెన్ హాకిన్స్ గారు ఆయన కూడా బ్లాక్ హోల్ గురించి చక్కగా వివరించినారు. జ్ఞాపకం చేసుకోండి. రోజులు చాలా తక్కువని, ఎప్పుడు ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. కాబట్టి ఏ క్షణంలో మరణం రావచ్చు, దేవుని రాకడ వచ్చినా సరే సిద్ధంగా ఉంటే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. లేదంటే యుగయుగాలు నరకంలో కాలిపోతారు. పరిశుద్ధ పట్టణంలో చేరుకుంటే యుగయుగంలో అక్కడ దేవునితో మీరు జీవిస్తారు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీకు చక్కగా వివరించాను. ఇంకా మారు మనసు గురించి అనేక వీడియోలు ఉన్నాయి, వాటిని వినండి.